ప్రవేశించు నీకు సులువుతో చెల్లించు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఉదయకాల సమయంలో ప్రేమతో యేసు కొలుచుచున్నాడనేటువంటి ఆనవాళ్ళ గురించి మీ మధ్యకి వచ్చాం. దేవుడు వాక్యం రీతిగా సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన దివ్య కుమారుగా పుట్టిన శ్వాస నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవించినట్లుగా దేవుడు ఆయనను అనుభవించిన రాయబడుకొచ్చింది. దేవుడు ఎవరనగా సృష్టికర్త. ఆయన సర్వ భూమిని కలగజేసిన వాడు. ఆయన సమస్తమైనటువంటి ఫలవృక్షాలను, సమస్తమైనటువంటి జలసరములను కలగజేసినటువంటి వాడు. మానవుడికి కావలసిన సమస్తం సృష్టించి మానవుని తన పోలిక చొప్పున నిర్మించిన వాడు ఆయన దేవుడు. ఆయన దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులని కనీసులు చెప్తూ వచ్చారు. లోకమంటే ఆయన సృజించిన మానవుడు. దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, ఈ మానవుని దేవుడు ప్రేమించాడు. ఎందుకు? మానవుడు తమ మార్గాలను చెరిపివేసుకున్నారు. మానవుడు తమ సొంత తంత్రములను ఏర్పరచుకుని దేవునికి దూరస్తులవుతూ వచ్చాడు. మానవుడు దేవుని ఎరగకుండా దేవుని మార్గాన్ని తృణీకరించి నశించి నాశనానికి వెళ్లే మార్గంలో ఉంటూ వచ్చారు. అందుకని దేవుడు మానవుని ప్రేమించాడు. అందుకని అంటున్నాడు ప్రభువా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునైనాను. నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేరు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆయన నేనే మార్గం వచ్చినాడు. అందుకని పురాతన మార్గంలో నిలిచిండి చూడండి, మేలు కలిగే మార్గం ఏదో విచారించి అందులోనికి ప్రవేశించుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మానవుడికి నెమ్మది కావాలంటే, సమాధానం కావాలంటే దేవుని మార్గంలోనికి రావాలి. ఆయన మార్గంలో సమాధానం ఉన్నది, నెమ్మది ఉంది, శాంతి ఉన్నది. కాబట్టి నాడు మానవుడు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా తమ సొంత మార్గాలను ఏర్పరచుకొని దేవునికి దూరస్తులై ప్రియులారా దేవునికి దుఃఖం కలిగించే వారిగా, నిత్య నష్టానికి, నరకానికి వెళ్ళేటువంటి వారిగా ఉన్నారు. దాని కొరకే దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసుగా తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించను గనక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ప్రియులారా, ఎవరు పాపులు? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చిన్నవారని కాదు, పెద్దవారని కాదు, విద్యావంతులని కాదు, విద్య లేని వారిని కాదు, ప్రియులారా, తెల్లవారిని నల్లవారిని కాదు. ప్రతి మానవుడు భేదము లేకుండా పాపం చేసిన వారై దేవుని మహిమను, మహిమ రాజ్యాన్ని పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి పాపి కొరకై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధ పరచులని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. ప్రియారా, ఆ జ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు కోరుచున్నాడు. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది. వచ్చుచున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అతి త్వరగా రాబోతున్నాడు. తను విశ్వసించిన వారిని తీసుకుపోవడానికి, నమ్మని వారికి శిక్ష కలిగించడానికి ఆయన రాబోతున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది. మారు మనసు పొంది సువార్త నమ్మని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమతో ప్రేమగల దేవుడు ఆయన స్వరం వినిపిస్తున్నాడు. ఆయన శ్వాసముచ్చ చాలు ప్రియులారా, ఆయన నామం ఉంది శ్వాసముస్తే నేను పాపని చిన్న ప్రార్థన హృదయంలో కలిగి ఉంటే సూక్ష్మంలో మోక్షం ప్రియుడ, నీ పాపములు క్షమించబడి నీవు ఇప్పుడే దేవుని రాజ్యానికి వారసుడుగా చేయబడతావు. కాబట్టి ఈ కొద్ది మాటలు నీ హృదయంలోకి తీసుకొని ప్రార్థించి
ప్రభునందు విశ్వాసముచ్చి ఆయన కుమారుడుగా చేయబడతావని విశ్వాసంతో ఈ మాటలు చెబుతున్నాం. ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసముచ్చుము, అప్పుడు నీవు నుంచి వారి గొప్ప రక్షణ పాప క్షమాపణ పొందుదురు. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోక నివాసి అయిన మా ప్రభువా, నీ పాదాలు పొందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభా నా తండ్రి, నీ గ్రామాన్ని ప్రేమించి పెరగాదుల వారు వీధిలో ప్రభా నీ మా రాజ్య స్వార్థ ప్రకటించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మైక్ శబ్దం ద్వారా ఎవరైతే వింటూ వచ్చినారో ప్రభా వారిలో సంపూర్ణమైన రక్షణ భాగ్యమును దయచేయండి. నేను గుర్తెరిగే మనసు దయచేయండి. హృదయం తెరచినట్లుగా, అలాగే జక్కయ్య యొక్క మనసు మార్చినట్లుగా, తన కుటుంబం మారినట్లుగా అనేకులను మార్చినైనా నీ బిడ్డలుగా ప్రభా నీ ప్రజలుగా ఉండడానికి మీరు కృప చూపుతున్నామని ప్రార్థిస్తున్నా. పరలోకము నుంచి భూలోకానికి ప్రభా మా కొరకై సిలువలో మరణించి రక్తమును కాచి ఆ రక్తముతో మా పాపమును కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన విధానముకై వందనాలు. చెప్పబడిన వాక్యానికి మీరు గట్టి ఫలింపజేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకోవచ్చు. మా ప్రాణప్రియుడు విమోచకుడు సజీవుడైన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. రాజులు రాజైన యేసుక్రీస్తు వారికి, పాపక్షమాపణించే ప్రభు యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్యం మార్గమని యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై. పరమునాకే గుట గాయత పడుము, తెరువు నీ హృదయమును, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. నీ పాపము కర్మ క్రోధ లోభ మోహ పాప కూడా గోలివియే. కామ క్రోధ లోభ మోహ పాప కూడా గోలివియే. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై. పరమునాకే గుట కాయత పడుము, తెరువు నీ హృదయమును. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము, నిశ్చింతగా నుండెదవా. పాప ఫలితము నరకామి వినుము, విడిపించెడి వారెవ్వారు. పాప ఫలితము నరకామి వినుము, విడిపించెడి వారెవ్వారు. తెరువు నీ హృదయ ద్వారంబు నేడే, ప్రభు యేసునందే రక్షణ కలదు, నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై.
పరమునాకే గుట కాయాత పడుము తెరువు నీ హృదయమును ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి వంచు వేడు ఒప్పుకొనుము నీ పాపములను అపరాధి నంచు వేడు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నందేదావు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నందేదావు తెరువు నీ హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసు నందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా ఫలితము నరకమిగా ప్రభు యేసే సత్యమయా ప్రభు యేసే సత్యమయా సత్యమయా భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా తెలియజేస్తా ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని విశ్వాసముంచిన వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునని బైబిల్ తెలియజేస్తా ఉంది. లోకమనగా ఈ లోకములో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశయు, జీవపు డంబమైనవి, ఇవన్నీ కూడా నశించిపోయేవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తా వచ్చినాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి, తండ్రి రాజ్యానికి వారసుడు కారేనని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నశించిన దానిని వెతికి రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జై. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల, ప్రయాసపడి భారము మోయువారల, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసులాగా చాట్ల పాలైన, అవనిలాగా చాట్ల పాలైన, ఆపదు శాంతి ఆత్మకు నిలలో, ఆపదు శాంతి ఆత్మకు నిలలో. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువోరణము మరణము చూచి కలుగదు మరు మనసు. కరువోరణము మరణము చూచి కలుగదు మరు మనసు. ప్రవచనములు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. చెప్పండి జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి. పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ముక్తి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి. శాంతి ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు మయం పొందలాలని సెలవిచ్చిన దేవుడు. చెప్పు కట్టి చెప్పు. ఆ మహాదేవుడు సముద్రములో నడిచినాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినాడు. కళ్ళు లేని వారి కళ్ళు ఇచ్చినాడు, కాళ్ళు లేని వారి కాళ్ళు ఇచ్చినాడు. కుష్ఠరోగులను బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు, పాపం చేసిన చర్యను మార్చినాడు. మహాదేవుడు నాయన సర్వాధికారి అయిన దేవుడు, సముద్రంలో నడిచిన దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన మార్గములో సత్యమన్నది, ఆయన మార్గములో జీవమన్నది, ఆయన మార్గంలో పరలోక రాజ్యమన్నది. గ్రామస్తులారా, మహాదేవుడు కానా ఇందులో రాజవానాలుగా నీలమయమన్నాడు యేసు ప్రభువారు. మాట ప్రకారంగా పోసినారు దాస్యరసమని, తాగిన వాళ్ళంతా సిద్ధులైనారు. ఏలీ గారు కొండమని ప్రార్థింటే కాకులు పిలిపించి ఆహారం ఇచ్చాడు. కాకులు ఆయన మాట ప్రకారంగా వచ్చింది, మేమే ఆయన మాట ప్రకారంగా రాలేకపోతున్నాం. గ్రామస్తులారా, చడ్రకు మేసక్కు వేసిన వాళ్ళు కాలిపేటకు చేసిన దేవుడు, సముద్రంలో పెను తుఫానుతాను సైతాన్ని బంధించిన దేవుడు, దానియేలు గారు సింహల బోలు చేస్తే సింహాల నోరు ముప్పించిన దేవుడు, సముద్రం ఒడ్డు కాడికి వచ్చినాడు. చేప పిల్లలు కూడా బాగలేదు, ఆయన మాట ప్రకారం వలేస్తున్నారు. విస్తారమైన చేపలు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి తృప్తిగా భోంచేయంగా ఇంకా 12 గంపలు ఏర్పాటు చేసిన దేవుడు. మహాదేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు. చెప్పు. ఆహారము లేదని చింత వేలను, వస్త్రములు లేవని చింత వేలను. ఆహారము లేదని చింత వేలను, వస్త్రములు లేవని చింత వేలను. విడవని దేవుడు, విడవాయి దేవుడు, మాట తప్పన దేవుడు మరిచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, యేసుని నమ్మిన వారికి. ఆకాశాన పక్షులు వెచ్చవో కోయవు, వాటిని పోషించలేదా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి, యేసుని నమ్మిన వారికి. యేసుక్రీస్తు వారికి సువార్తలో సహాయపడిన యేసు ప్రభు వారికి హల్లెలూయా. హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రార్థన చేయండి. లోకాన శాశ్వతానందమేమి లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమే बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह के राज
రాజు ప్రభులు ప్రభు యేసుక్రీస్తు వారికి సువార్తలో ప్రకటించిన సహాయం చేసిన ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. హల్లెలూయా. రాజుల రాజైన యేసుక్రీస్తు వారికి, పాప క్షమాపణ ఇచ్చే ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. వచ్చేసేయండి అందరూ. అక్కడే పెట్టు. అన్న చల్లి వాకన్నా కాజం పెట్టి తాటికాయలు 12 అంటారు.